ఈ నెల 9న రైతులకు అండదండగా అన్నదాత పోరి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మార్కాపురం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి రైతులకు తగినంత యూరియాను అందించాలనే డిమాండ్తో వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుపట పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తు చేశారు. ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా నష్టపరుస్తూ కనీసం యూరియాను కూడా అందించాలని అసమర్థంగా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి రైతు విభాగానికి చెందినటువంటి నాయకులందరూ, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులందరూ కూడా మార్కాపురం బస్టాండ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి సంకల్ప ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగాన్ని అశ్రద్ధ చేయడంలో భాగంగా రైతాంగానికి కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. గిట్టుబాటు ధర లేదు, సున్నా వడ్డీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేది లేదు. ఇవన్నిటికి తోడుగా ముందు మీద కారం తెలిగినట్టుగా యూరియా కొరత, ఎరువుల కొరత, యూరియా బ్లాక్ మార్కెట్, ఈ దందానికి ఆపేదానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇవన్నిటి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు అండగా నిలబడేందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా రైతులకు మద్దతుగా నిలబడి ఈ కూటమి ప్రభుత్వాన్ని పై ఒత్తిడి తెచ్చి తప్పక రైతాంగానికి ఉపయోగపడేదానికి మా శక్తివంచన. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా లేదా అని ఆరా తీశారు. అన్ని తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సిఈసి విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. డెవలప్ వీటిలో వీటంటే ఏం చెప్తారు తెలుగులో? ఈ డెవలప్ కళ్యాణ్ सोना variety, Kalyan Sona variety. Okay. This variety, what is the specialty about Kalyan Sona? HYB. What do you mean by HYB? High yielding variety. What happened in 1960 after independence? Production of rice or wheat in North India, rice in Eastern area. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 వాహనాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ప్రారంభించారు. 108 వాహనంలోకి వెళ్లి అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ పరికరాలను, వాటి పనితీరును ఆపరేటర్తో అడిగి తెలుసుకున్నారు. సత్యసాయి జిల్లాలో ప్రస్తుతం 108 వాహనాలు 33 ఉన్నాయని, వాటి ద్వారా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విజయనగరం జిల్లా రాజం మండలం యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. పెనుబాక గ్రామంలో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో యూరియా అందక వృద్ధులు, మహిళలు రైతు భరోసా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు యూరియాని పంపిణీ చేయలేకపోవడం చాలా దారుణమన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేపట్టారు రైతులు. రెబ్బల మండలం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నెల రోజుల క్రితం ఇచ్చిన టోకెన్లను యూరియా ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. పనులు వదిలేసుకుని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఒక యూరియా బస్తా కూడా అందించడం లేదని వాపోయారు. జాతీయ రహదారిపై కూర్చుని రైతులు ధర్నా చేయడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో స్థానిక సీఐ కలగజేసుకుని నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల వద్ద రైతన్నలు బారుతీరారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లిలో యూరియా అందక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను నివారించాలని కోరారు. లేకుంటే రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో చీనీకాయల మార్కెట్ యార్డు వద్ద దళారులు రైతులను మోసం చేస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన చీనీ సరుకును గిట్టుబాటు ధరతో కొనడం లేదని ధర్నా నిర్వహించారు. రైతులు సంవత్సర కాలంలో పండించిన పంటకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ధరకు దళారులు కుమ్మక్కై కొంటున్నారని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహించిన రైతులు ధర్నాకు దిగడంతో దళారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నా కొడుకులు చేసే పనులు ఎట్టున్నాయంటే మనకు అందరూ సిండికేట్ అయ్యి రైతులు నాశనం చేస్తారు. ఈ నా కొడుకులు వ్యాపారస్తులు దళారీ వ్యవస్థ సంస్థ అయ్యి అంత కుమ్మక్కయ్యి నాశనం చేస్తారు నా కొడుకులు. దయచేసి ఆలోచన చేయండి. 11 తేదీ అందరూ మార్కెట్కు రావాల్సిందే కోరుతున్నాం సినీ రైతులను. ఆ రోజు మూట వేపిస్తాం అంగళ్ళు 100 మూట వేపిస్తాము. అంతవరకు కాయలు రావద్దండి. దయచేసి వచ్చి ఇబ్బంది పడతారు. కనీసం 34,000 పోతేనే మన రైతులకు ఈ కాయ గిట్టుబాటు ధర అయ్యేది. ఇట్లా 10,000, 8,000, 5,000 పోతే మనం పోచిపోయేది మీరు. లేదా ఎండినను కావాలా, లేదా మందన కావాలా, లేదా గవర్నమెంట్ కొడవలు కొనిచ్చి 60 నెలలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటాడు. తర్వాత ఒక్క నెల ప్రజల్లోకి వస్తున్నాడు. ఈ ఎమ్మెల్యే కానీ మొత్తం భారతదేశంలో ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కడు కూడా రైతులు రాబందులా పెరకదింటున్నారు తప్పక రైతు కోసము ఎప్పుడే గాని 6 నెలలకు అవుతారో సంవత్సరానికి అవుతారో కూడా రైతులను చూసిన వాడు లేడు. నాది కృష్ణగారిపల్లె కె లక్ష్మీనారాయణ రెడ్డి. నా పేరు రాజారెడ్డి, మాది బొజ్జాయపల్లె గ్రామం. చీనికాయలు తయారైనాయి, మార్కెట్కు తీసుకొద్దామని వస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి పెంచితే కానీ చీనికాయ రాదు. ఎరువులు వేసి సేంద్రియ ఎరువులు, మందులు ఇలా పెట్టుబడి సుమారు ఎకరాకు 20 నుంచి 25,000 పెట్టుబడి అవుతుంది. కానీ మద్దతు ధర ఏమాత్రం. గత 10 ఏళ్లుగా కొరత లేని యూరియా కాంగ్రెస్ పాలనలో ఎందుకు కొరత ఏర్పడిందని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు అన్నారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రైతుల పట్ల విలువ లేదని విమర్శించారు. యూరియా విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య మాటల్లో తేడాలున్నాయన్నారు. యూరియా సమస్య మరి వ్యవసాయ సైంటిస్టులు చెప్తా ఉన్నారు, సరైన సమయంలో యూరియా వేయకపోతే 25 నుండి 30% దిగుబడి మరి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని గౌరవ శాసనసభ్యులు అడుగుతా ఉన్నాను. మీ గ్రామమైన రుద్రంగి గ్రామంలో నెల 15 రోజుల ముందు రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిస్తే మీరు తెల్లారిపోయి వాళ్ళని తీసుకొచ్చి మరి మళ్ళీ ఒక్కసారి మాకు సక్రమంగా ఉంది అని చెప్తే నెల 15 రోజుల తర్వాత ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. సిరిసిల్ల జిల్లాలో సుమారుగా మరి 21,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు వచ్చింది 15,000 మెట్రిక్ టన్నులే. ఇది అఫీషియల్గా మరి మాకు అందిన సమాచారం ప్రకారం. ఇంకా 6,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది. మరి ఎప్పుడు వరకు వస్తుంది అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మరి తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. సిరిసిల్ల జిల్లాలోని రైతాంగానికి ఇలా ప్రథమ వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కాకినాడ జిల్లా జగంపేటకు చెందిన ఒమ్మి రఘురామ్ను ఘనంగా సన్మానించారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తనను కార్యదర్శిగా నియమించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు రఘురామ్. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటూ ఫలితం ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. బెల్లం ఉన్న చోటికి చీమలు ఏ విధంగా చేరతాయో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో గ్రూపులు ఉంటాయని, త్వరలో పార్టీని ఒక తాటిపైకి తీసుకువస్తారని వెల్లడించారు. మరి ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక రకంగా చెప్పాలంటే 2009లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయం. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం, మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటం కోసం, ఇక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల గెలుపు కోసం నేను అహర్నిశలు పనిచేశాను. అలాగే పార్టీ ఎక్కడ ఏ పని అప్పగించినా ఇతర జిల్లాల్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ సేవాదళ విభాగంలో కానీ ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతని నా శక్తి వంచన లేకుండా నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చిన్నబోయినపల్లిలో ఎరువుల కేంద్రం వద్ద బారులు తీరారు రైతులు. పోలీసుల బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేస్తున్నారు. యూరియా సకాలంలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దీక్షిత్ అనే కాంపౌండర్ యువతికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి వడిగట్టినట్లు సమాచారం. చికిత్స కోసం వచ్చిన యువతి అఘాయిత్యానికి గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి సీసీ ఫుటేజ్ను సేకరించి యువతికి చికిత్స అందించి నా గదిని సీజ్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of it the victim became unconscious. Unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mani complaint vachina tarvata అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాజ్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ హీ క్లోజ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ స్టిల్ వీఆర్ వెరిఫైయింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేస్ వీఆర్ కలెక్టింగ్. మీన్ వైల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ హెస్ బిన్ డన్ అండ్ ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కమెంట్ ఆన్ ద మెడికల్ side evidence also. ఇప్పటివరకు victim has been given proper treatment and counseling has been done. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే victim was admitted in hospital for fever treatment, typhoid fever treatment. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of it the victim became unconscious. Unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mani complaint vachina tarvata akkada CCTV footage scene secure chesamu and CCTV footage verify chesamu. Deentlo it was visible that accused went and he closed the curtains and then what happened inside still we are verifying. And apart from this, other circumstantial evidences related to this case we are collecting. Meanwhile, medical examination of victim has been done and ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత we can comment on the medical side evidence also. ఇప్పటివరకు victim has been given proper treatment and counseling has been done. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి? కరీంనగర్ జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తాత్కాలికంగా కొనసాగుతున్న జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు ల్యాబ్స్, టాయిలెట్స్కు తాళం వేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు తెలిపారు. జేఎన్టీయూ విద్యార్థులకు ప్రవేశం లేదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నోటీసులు అతికించి గేటుకు తాళం వేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజ్ స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది, కానీ కాలేజ్కి క్యాంపస్ లేదు, క్లాసెస్ కూడా సరిగ్గా లేవు. ఆల్రెడీ ఒక బ్యాచ్ పాస్డ్ అవుట్ అయిపోయింది, కానీ బ్యాచెస్కి సరైన స్కిల్స్ లేక ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా రాలేదు. ల్యాబ్స్కి కోసం మేము జేఎన్టీ కొండగట్టుకి వెళ్తాం. లాస్ట్ 1 week బ్యాక్ మాకు డిగ్రీ కాలేజ్లో ల్యాబ్స్ జరుగుతున్నాయి. అక్కడ ల్యాబ్స్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ 2 yearsకే ఉంది కాబట్టి అది అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ తాళం వేసారు. మాకు అక్కడ ల్యాబ్స్ జరుగుతాయి. ల్యాబ్స్ జరగడం వల్ల వాళ్ళు తాళం వేయడం వల్ల మాకు ఇప్పుడు ల్యాబ్స్ లేవు. ఇంకా మేము జేఎన్టీ కొండగట్టు కూడా వెళ్ళాలి. 1100 మంది విద్యార్థులకు ఓన్లీ 8 క్లాసులు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మేము స్కిల్స్ ఎలా నేర్చుకొని ఫాస్ట్ అవుట్ ఎలా అవుతాం, మేము ఎలా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ సెలెక్ట్ అవుతాం. కాలేజ్ స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది, కానీ కాలేజ్కి క్యాంపస్ లేదు, క్లాసెస్ కూడా సరిగ్గా లేవు. ఆల్రెడీ ఒక బ్యాచ్ పాస్డ్ అవుట్ అయిపోయింది, కానీ బ్యాచెస్కి
సరైన స్కిల్స్ లేక ఎక్కువ ప్లేస్మెంట్స్ సరిగ్గా రాలేదు. ల్యాబ్స్ కోసం మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మెట్టగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకున్నాయి. దీంతో కాలువ పొదల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. మనుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మనుగూరు నుంచి ఖమ్మం వెళ్తుండగా అశ్వాపురం మండలం మెట్టగూడెం గ్రామంలో ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకున్నాయి. ట్రాక్టర్ నుజ్జునుజ్జు కాగా ట్రాక్టర్ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా మరో 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మనుగూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. అల్లూరు జిల్లా ఏటపాక మండలంలో విషాదం చోటు చేసుకుంది. బొజ్జుగొప్ప గ్రామానికి చెందిన నాగార్జున వెంకటరెడ్డిపేట గ్రామంలో చెట్టు విరిగి కరెంటు వైర్లు పైపడడంతో విద్యుద్ఘాతంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. చెట్టును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించాడు. మృతుడికి 2 కుమారులు, భార్య ఉన్నారు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం పొనుగటి వలస గ్రామంలో లక్ష్మీనారాయణ రైస్ మిల్ వాచ్మెన్ మృతికి కారణమైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రైస్ మిల్ వద్ద మద్యం సేవించవద్దని చెప్పినందుకు వాచ్మెన్ ముత్యాల నాయుడుపై దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్యాల నాయుడు మృతి చెందాడు. కోడూరు ముత్యాల నాయుడు అనే ఒక వృద్ధునిపై ఆ సమయంలో మిల్లు దగ్గరికి లోడ్ చేసుకునే నిమిత్తం కర్నూలు జిల్లా అధోనిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధోని మెడికల్ కాలేజీను పీపీపీ పద్ధతిలో నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వెనుకబడిన అధోని ప్రాంతంలో మెడికల్ కాలేజీను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధోని ఆర్ట్స్ కాలేజీ వద్ద రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపడు గ్రామంలో ఉన్న శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ 100 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారని దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి వల్ల 100 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని అన్యాయంగా విధుల నుంచి తొలగించారని దాచేపల్లి తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. మా వనరులు మొత్తం కూడా తింటూ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ వర్క్ అయినటువంటి ఆ పాత కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దేశీయ కాంట్రాక్టు ప్రభుత్వాలు కానీ ఇక్కడ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరసాల గ్రామ సమీపాన ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజ్లో 2 గల్లంతయ్యారు. మహారాష్ట్ర సిరాంచుకు చెందిన 2 వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. బ్యారేజ్ గేట్లు తెరవడంతో ప్రవాహానికి 2 గల్లంతయ్యారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభించింది. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవీకాలం ముగియడంతో నగర కమిషనర్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీకి 2 కమిషనర్లు మారారు. అయినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారిని శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత గల మున్సిపాలిటీ కార్మికులు పని పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు. వారి అలసత్వంతో రహదారులపై ఇరువైపులా చెత్త ఎక్కడిది అక్కడే నిండుకుంది. గత 2 రోజుల నుంచి శుభ్రం చేయకపోవడంతో వేసిన చెత్త పెరిగి వాసన వస్తుండడంతో షాప్ నిర్వాహకులకు, రహదారులపై ప్రయాణించే వారికి, కొనుగోలుదారులకు పెను ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని పట్టణంలోని రహదారులపై చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సాయినగర్ కాలనీలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రహణాల సమయంలో రోలలో రోకలు నిలబడుతుందని చిన్నప్పుడు చెప్పిన పెద్దవాళ్ళ మాటలు గుర్తుకొచ్చి చరణ్ అనే విద్యార్థి రోలులో రోకలి బండ ఉంచాడు. అయితే అది నిటారుగా నిలబడడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో వింత చేప కలకలం రేపింది. గుండ సంతోష్ అనే వ్యక్తి బాసర గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్ళాడు.
నదిలో చేపలు పడుతున్న క్రమంలో సంతోష్కు మనిషి దంతాలు పోలిన ఓ చేప దొరికింది. ఈ అరుదైన చేపను చూసి ప్రజలు వింతగా ఉందని ఆశ్చర్యపోయారు. చేప బరువు కేజీన్నర ఉందని తెలిపారు. కాగా చేప పేరు తెలియదని, మిగతా జారాల వలలకు కూడా ఇలాంటి చేపలు చిక్కాయని సంతోష్ తెలిపాడు. ఏంటంటే మనుషుల పోలి లెక్క పండ్లు ఉన్నాయి, చేపకు ఈ దంతాలు ఉన్నాయి పండ్లు. ఇదే వింత చేప, మనిషిలాగా ఉన్నాయి పండ్లు.